మీ అందరి సపోర్ట్ తో ఏ బిగినర్ కోర్స్ ఫస్ట్ బ్యాచ్ సక్సెస్ఫుల్ గా పూర్తయిందండి. ప్రస్తుతం సెకండ్ బ్యాచ్ రన్ అవుతుంది. థర్డ్ బ్యాచ్ ని ఏప్రిల్ 5వ తారీఖున స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. అయితే స్టూడెంట్స్ కి ఎగ్జామ్స్ ఉండడం వల్ల వాళ్ళ రిక్వెస్ట్ మేరకు థర్డ్ బ్యాచ్ ని ఏప్రిల్ 25వ తారీఖు పోస్ట్ పోన్ చేసాము. ఏప్రిల్ 25వ తారీఖు నుండి అయితే మనకి థర్డ్ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ కోర్సు డ్యూరేషన్ 45 రోజులు. అలానే మే 5వ తారీఖున ఫోర్త్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఇది స్టూడెంట్స్ స్పెషల్ కోర్స్. 30 రోజుల్లోనే ఈ కోర్స్ కంప్లీట్ అవుతుంది. వీఆర్ టేకింగ్ ఓన్లీ లిమిటెడ్ సీట్స్. కోర్స్ తో పాటుగా స్టూడెంట్స్ రిక్వెస్ట్ మేరకు మనం ఏ కన్సల్టేషన్ కూడా అందిస్తున్నాం అండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెరీర్ గైడెన్స్ లేదంటే ఏ సంబంధించిన కన్సల్టేషన్ కావాలనుకునే వాళ్ళైతే స్క్రీన్ మీద కనిపించే నంబర్కి వాట్సాప్ చేయండి. చాట్‌జీపీటీలో మీకు ఉపయోగపడే ఫస్ట్ హ్యాక్ ఏంటంటే ఏఐ ఫర్ వర్క్. ఇవాళ మీరు జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, చాట్‌జీపీటీలో మనకి సరైన రెస్పాన్స్ రావాలంటే మన సరైన ఇన్పుట్ ప్రాంప్ట్ కూడా ఇవ్వాలి. సో దానికోసం మనం ఏం చేయొచ్చు అంటే AI4work.co అనే వెబ్సైట్లోకి వెళ్ళి ఇందులో మీకు బోల్డ్ అనే ప్రాంప్ట్ ఆప్షన్స్ ఉంటాయి. ఉదాహరణకి మీకు ఎంటర్‌ప్రెన్యూర్ అంటే మీరు బిజినెస్ పరంగా మీకు ఏమైనా ప్రాంప్ట్స్ కావాలంటే కస్టమర్ సర్వీస్, ఇంజనీరింగ్, దీంట్లో ఎటువంటి ప్రాంప్ట్ కావాలని మీకు ఒక ఐడియా వస్తుంది. నేను కస్టమర్ సర్వీస్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఈ కస్టమర్ సర్వీస్లో రకరకాల ఆప్షన్స్ వచ్చినాయి. టెక్నికల్ సపోర్ట్ స్పెషలిస్ట్, కస్టమర్ సర్వీస్ టీమ్ లీడ్, కస్టమర్ సర్వీస్ రెప్, కాల్ సెంటర్ ఏజెంట్. ఇందులో మీరు ఏదైతే పని చేయించుకుంటున్నారో వాళ్ళకి సరిగ్గా మనకి ఇంకా మరింత ప్రొడక్టివిటీ పెంచుకోవడానికి వాళ్ళు ఎటువంటి ఇన్పుట్స్ యూస్ చేస్తే మనకి బెటర్ అవుట్పుట్ వస్తుంది, దానికి మనకు కావాల్సిన ప్రాంప్ట్ అనేది ఈ AI ఫర్ వర్క్ అనే వెబ్సైట్లో కనిపిస్తుంది. ఇక్కడ మీరు కాల్ సెంటర్ ఏజెంట్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇది చేయగానే ఇక్కడ ఏమని చెప్తుందంటే కన్సల్ట్ అండ్ ఎక్స్పర్ట్ కాల్ సెంటర్ ఏజెంట్ అని వచ్చింది. సో నేను సెలెక్ట్ చేస్తే ఒక కన్సల్ట్ ఎక్స్పర్ట్ని కావాల్సిన ప్రాంప్ట్ని మనకి ఇచ్చేస్తుంది చూడండి. సో మనకి ఏమీ తెలీదు, ఒక కాల్ సెంటర్ ఏజెంట్ ఎక్స్పర్ట్ లాగా మాట్లాడాలంటే ఏం చేయాలి, దానికోసం సంబంధించిన ప్రాంప్ట్ ఇక్కడ ఇచ్చేశారు. సో మీకు ఏ టాపిక్లో మీకు ఎటువంటి టాపిక్లో మీకు ప్రాంప్ట్ ఐడియాస్ కావాలంటే సింపుల్గా ఇక్కడ వెళ్ళిపోవచ్చు. ఇక్కడ క్లిక్ టు కాపీ దిస్ ప్రాంప్ట్ని క్లిక్ చేయడం. నేను చాట్‌జీపీటీలోకి వెళ్ళి నేను ఇక్కడ ప్రాంప్ట్ని ఎంటర్ చేస్తే చూడండి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమని ఇచ్చాను, యువర్ ఎక్స్పర్ట్ కాల్ సెంటర్ ఏజెంట్ విత్ 30 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ కస్టమర్ సర్వీస్. యువర్ టాస్క్ ఇట్ ఆఫర్ ఏ డీప్ డ్రైవ్ కన్సల్టేషన్ టు హైలైట్ టు ద క్లయింట్స్ ఇష్యూ. సో ఒక ఎక్స్పర్ట్, నువ్వు కాల్ సెంటర్లో నువ్వు ఒక క్లయింట్కి ఒక ప్రాబ్లం వస్తే ఎలా సాల్వ్ చేస్తావు అనేట్టుగా ఒక ప్రాబ్లం ఇస్తే దానికి సంబంధించిన ఆన్సర్ ఇచ్చేస్తుంది. అంటే మీరే ఒక కంపెనీ రన్ చేస్తుంటే మీకు పలానా కాల్ సెంటర్లో ఏదైనా ఇష్యూ వచ్చింది, వాళ్ళకి మరింత బెటర్ అవుట్పుట్ రావాలన్నప్పుడు ఇటువంటి వెబ్సైట్ యూజ్ చేయడం, మీకు లేకపోతే లీగల్గా కానీ లేకపోతే కంపెనీ పరంగా కానీ అడ్మినిస్ట్రేషన్ ఎటువంటి ఇష్యూస్ ఉన్నా కూడా మీరు ఈ ఫస్ట్ హ్యాక్ అయితే యూజ్ చేయండి. ఇక సెకండ్ హ్యాక్ పేరు సైడర్. ఈ సైడర్ అనేది ఒక క్రోమ్ ఎక్స్టెన్షన్. ఈ ఎక్స్టెన్షన్ యూజ్ చేయడం వల్ల మీ చాట్‌జీపీటీ రిలేటెడ్గా వర్క్ అనేది మరింత ఫాస్ట్ చేసుకోవచ్చు. ఎలాగో మీకు చెప్తాను చూడండి. సైడర్ అని చెప్పి మీరు బ్రౌజర్లో సెర్చ్ చేస్తే మీకు ఎక్స్టెన్షన్ కనిపిస్తుంది. ఇక్కడ యాడ్ టు క్రోమ్ అని ప్రెస్ చేయాలి. వన్స్ మీ క్రోమ్కి యాడ్ అయిపోయిన తర్వాత మీకు సైడర్ సంబంధించిన ఫీచర్స్ అనేవి ఎనేబుల్ చేసుకోవాలి. వన్స్ ఎనేబుల్ చేసుకున్న తర్వాత దీని క్యాపబిలిటీస్ ఏంటో తెలియాలంటే నేను ఒకసారి google.com అని సెర్చ్ చేశాను. సో ఇక్కడ గూగుల్లో ఇక్కడ చాలా ట్రెండింగ్ టాపిక్స్ ఉన్నాయి. ఉదాహరణకి కాస్మిక్ రే రేడియేషన్ అని కొట్టాను. సో ఇక్కడ కాస్మిక్ రే రేడియేషన్ వచ్చేసింది కదా. ఇక్కడ నేను ఇమేజెస్లోకి వెళ్ళాను. ఇక్కడ ఇమేజెస్లోకి వెళ్తే మీకు ఒక పలానా ఇమేజ్ ఒకటి బాగా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఇక్కడ అవుటర్ స్పేస్ సూపర్ నోవా అని కనిపిస్తుంది. ఏదైతే మనం ఆల్రెడీ సైడర్ని ఇన్స్టాల్ చేసుకున్నాం కాబట్టి ఈ సైడర్ను ఆన్ చేసుకుని మనం ఇక్కడ ఏదైతే మనకు కావాల్సిన డీటెయిల్స్, ఉదాహరణకి ఇక్కడ సైడర్ సంబంధించిన ఎగ్జిక్యూషన్కి జరిగిపోద్ది. ఇక్కడ సైడర్ సంబంధించిన టూల్ కనిపిస్తుంది చూడండి. ఎక్స్ట్రాక్ట్ టెక్స్ట్ అని నేను ప్రెస్ చేస్తే ఇందులో ఉన్న ఇమేజ్ని టెక్స్ట్ని ఎక్స్ట్రాక్ట్ చేసి ఇక్కడ చూపిస్తుంది చూసారా. అవుటర్ స్పేస్ ఇక్కడ లెట్స్ టాక్ సైన్స్. ఇలాగా మనకి పక్కన మన ఏదైతే వెబ్సైట్లో జరుగుతుందో దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ కనిపించేస్తాయి. కాకపోతే ఇక్కడ లిమిటేషన్ ఉంది. ఇది GPT 3.5లోనే వర్క్ అవుతుంది. మీకు GPT-4 ఇంకా యాక్షన్స్ వర్క్ చేయాలంటే మీరు అప్గ్రేడ్ చేసుకోవాల్సిందే. అలానే మీకు ఫ్రీ వర్షన్లో రోజుకి ఒక 30 credits వస్తే దాని ప్రకారంగా మీరు ఏదైనా క్రెడిట్ వాడడానికి ఒక్కొక్క ఇన్పుట్ వాడడానికి ఒక 3 to 4 credits అనే ఖర్చు అయిపోతాయి. ఇంకొక ఇమేజ్ నేను సెర్చ్ చేశాను. ఇక్కడ చాట్ విత్ ఇమేజ్ అనే ఆప్షన్ ఉంది. ఈ ఇమేజ్లో మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలంటే చూడండి, డిస్క్రైబ్ దిస్ ఇమేజ్ అని నేను ప్రెస్ చేస్తే చూడండి, ఆ ఇమేజ్ సంబంధించిన సమాచారం అది స్కాన్ చేసుకుని మనకి అవుట్పుట్ ఇచ్చేస్తుంది చూసారా. ఇది యాక్చువల్గా చాట్‌జీపీటీలో మీకు సమాచారం ఇవ్వదు ఫ్రీ అకౌంట్తో. బట్ ఈ హ్యాక్ని యూజ్ చేస్తే మీకు దీనికి సంబంధించిన సమాచారం అనేది వచ్చేస్తుంది. ఇక మూడో హ్యాక్ చాలా బాగా ఉపయోగపడుతుంది మీకు.
అదేంటంటే కస్టమైజ్. చాట్‌జీపీటీ మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. అది ఎలాగంటే ఇప్పుడు ఇదే చాట్‌జీపీటీ యూజర్ ఇంటర్ఫేస్ కదా, మీ అకౌంట్ మీద ప్రెస్ చేయాలి. దాని తర్వాత కస్టమైజ్ చాట్‌జీపీటీ అని కనిపిస్తుంది. ఇక్కడ మీరు కస్టమైజ్ చాట్‌జీపీటీని సెలెక్ట్ చేసుకున్న తర్వాత చాట్‌జీపీటీ ఎలా మీకు రెస్పాండ్ అవ్వాలి అనేది మీరు ఇక్కడ ఇచ్చేసుకుంటే మీకు కావాల్సిన విధంగా చాట్‌జీపీటీ మీకు రెస్పాన్స్ అవుతుంది. సో నేనేం చేస్తున్నానంటే, నేను ఒక డిజిటల్ మార్కెటింగ్ కంపెనీ కింద యాక్ట్ చేయమని చెప్తున్నాను. పైన ఏమి ఇచ్చామంటే వాట్ వుడ్ లైక్ టు చాట్‌జీపీటీ నో అబౌట్ యూ అన్నప్పుడు నేనేం చేస్తున్నాను అనేది అక్కడ ఇవ్వాలి. మీరు ఏం పని చేస్తున్నారో ఇక్కడ ఇవ్వండి. అలానే మీకు చాట్‌జీపీటీ ఎలా రెస్పాన్స్ అవ్వాలో కూడా మీరు ఇవ్వచ్చు. ఒక ప్రొఫెషనల్ డిజిటల్ మార్కెటర్ లాగా మీరు యాక్ట్ చేసి నేను అడిగిన క్వశ్చన్కి సమాధానం చెప్పని చెప్పి సేవ్ మీద ప్రెస్ చేస్తే చాలు. ఇప్పుడు చాట్‌జీపీటీ ఎలా మారిపోతుంది అంటే ఒక ప్రొఫెషనల్ డిజిటల్ మార్కెటర్ కింద మారిపోతుంది. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, మై క్లయింట్ వాంట్ టు స్టార్ట్ అన్ ఆన్లైన్ షాపింగ్ మాల్, గివ్ మీ బెస్ట్ బ్రాండింగ్ ఐడియాస్ అని చెప్పి. ఇప్పుడు నేను ఇన్పుట్ ఇస్తే చాట్‌జీపీటీ ఎలా వర్క్ చేస్తుందంటే ఒక ప్రొఫెషనల్ డిజిటల్ మార్కెటర్గా యాక్ట్ చేసి యూనిక్ నేమ్ అండ్ లోగో కావాలి, బ్రాండ్ స్టోరీ బిల్డ్ చేసుకోవాలి, విజువల్ ఐడెంటిటీ, ఇలాగా ఒక ప్రొఫెషనల్ డిజిటల్ మార్కెటర్ అయిపోయింది. అలాగే మీరు ఒక లీగల్ అడ్వైజర్ కింద మారిపోమన్నా మారిపోతుంది. అలాగే మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇది మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఇక 4వ హ్యాక్ చాలా హెల్ప్ అవుతుంది. ఇది ఎలాగంటే మీరు కొన్ని వెబ్సైట్స్ మీరు సెర్చ్ చేస్తూ ఉంటారు. ఉదాహరణకి ఒక లీగల్ ఇష్యూస్ లేకపోతే పలానా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏదో సర్వీసెస్ గురించో డీటెయిల్స్ ఉంటుంది. అదేంటో మీకు తెలియదు. అది ఒక 10 సెంటెన్సెస్ కూడా ఉండొచ్చు. అటువంటి టైంలో మీకు చాట్‌జీపీటీ హెల్ప్ చేస్తుంది. అది ఎలాగంటే చాట్‌జీపీటీలోకి వెళ్ళి మీరు ఏం చేయాలంటే మీరు పలానా వెబ్సైట్ ఏదైతే మీకు అర్థం కాలేదో కంటెంట్, ఆ లింక్ని కాపీ చేసుకోవాలి. సో కాపీ చేసుకున్న తర్వాత మీరు చాట్‌జీపీటీలో పేస్ట్ చేసి నెక్స్ట్ మీరు ఏం చేయాలంటే TL:DR అని చెప్పి టైప్ చేసిన తర్వాత సమ్మరైజ్ ఇన్ 3 సెంటెన్సెస్ అంటే ఈ పర్టికులర్ కమాండ్ ఇస్తే కనుక ఈ వెబ్సైట్లో ఉన్న కంటెంట్ని చాట్‌జీపీటీ సమ్మరైజ్ చేసేస్తుంది. సో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. ఇది ఒరిజినల్ వెబ్సైట్లో ఉన్న కంటెంట్ కదా, చాలా కంటెంట్ ఉంది. ఇప్పుడు నేను సమ్మరైజ్ దిస్ ఇన్ 3 సెంటెన్సెస్ ఇచ్చాను. జస్ట్ ఒక 4 లైన్స్లో ఈ పర్టికులర్ వెబ్సైట్లో ఉన్న డీటెయిల్స్ని మనకు సమ్మరైజ్ చేసేసింది. మనకి టైం సేవ్ అవుతుంది. అలానే మనకు తెలియని పదాలు కూడా ఈజీగా అర్థం చేసే విధంగా చాట్‌జీపీటీ హెల్ప్ చేస్తుంది. ఇక చివరిగా మీకు చాట్‌జీపీటీ హెల్ప్ అయ్యే 5th హ్యాక్ ఏంటంటే ఒక్క కంటెంట్ని వేరే విధంగా ఎలా యూజ్ చేయొచ్చో మీకు చాట్‌జీపీటీ హెల్ప్ చేస్తుంది. ఒక యూట్యూబ్ కంటెంట్ రాద్దాం అనుకుంటున్నాను. ఆ కంటెంట్ ఏంటంటే ప్రాంప్ట్ ఇంజనీరింగ్ సంబంధించిన కంటెంట్. సో నేను ఆ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ సంబంధించిన కంటెంట్ రాద్దాం అనుకుంటున్నాను. అది అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఒక టాపిక్ 12 నిమిషాలు ఉంటుందని చెప్పి. అయితే మీరు ఏదైతే కంటెంట్ రాద్దాం అనుకుంటున్నారో ఆ కంటెంట్ ని చాట్‌జీపీటీలో ఇన్పుట్ కింద ఇచ్చి నెక్స్ట్ మీరు ఒక ప్రాంప్ట్ అనేది ఇవ్వాలి. ఆ ప్రాంప్ట్ ఏంటంటే గివ్ మీ ఐడియాస్ ఫర్ రీపర్పసింగ్ మై కంటెంట్ ఫర్ అదర్ ప్లాట్ఫామ్స్ అండ్ ఫార్మాట్స్. అంటే నేను ఆల్రెడీ యూట్యూబ్కి ఒక కంటెంట్ రాసుకున్నాను. ఇప్పుడు నేను ఇచ్చిన ఇన్పుట్ ప్రకారంగా వేరే ప్లాట్ఫామ్స్కి కూడా దీని నుంచి ఎలా కంటెంట్ జనరేట్ చేయవచ్చు అనే ఒక ఇన్పుట్ ఇస్తే చాట్‌జీపీటీ మీరు ఏ ప్లాట్ఫామ్స్లో దీన్ని యూజ్ చేయొచ్చు. చాట్‌జీపీటీ ఏం చేసేస్తుందంటే ఆటోమేటిక్గా మీరు ఏదైతే కంటెంట్ రాశారో యూట్యూబ్ కంటెంట్ని మీరు వివిధ రకాలుగా ఎలాగ దాన్ని మానిటైజ్ చేసుకునే ఆప్షన్స్ ఉన్నాయి, లేకపోతే మీరు వేరే ప్లాట్ఫామ్స్ ఎలా యూజ్ చేయొచ్చు. ఉదాహరణకి మీరు చేసిన కంటెంట్ని బ్లాగ్ పోస్ట్ కింద ఆర్టికల్స్ కింద రాయొచ్చు, ఇన్ఫోగ్రాఫిక్స్ చేయొచ్చు, పాడ్కాస్ట్ ఎపిసోడ్స్ రాయొచ్చు, సోషల్ మీడియాలో పోస్ట్ క్రియేట్ చేయవచ్చు. మీ వీడియోలో నుంచి స్నిప్పెట్స్ తీసుకుని అది సోషల్ మీడియా ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్లో, ఫేస్బుక్లో పోస్ట్ చేయవచ్చు. ఇలా రిలవెంట్గా ఉన్న డీటెయిల్స్ని పెట్టి మీరు ఆడియన్స్ని అట్రాక్ట్ చేయవచ్చు, స్లైడ్ డిటెక్ట్ చేయవచ్చు, ఇంటరాక్టివ్ క్విజెస్ పెట్టచ్చు, ఈ బుక్స్ రాయొచ్చు, గైడ్స్ చేయొచ్చు. ఇలాగ మీకు తెలియని చాలా ఐడియాస్ అనేవి చాట్‌జీపీటీ హెల్ప్ చేస్తుంది అనమాట. ఇవి మీకు చాట్‌జీపీటీకి నెక్స్ట్ లెవెల్లో యూజ్ చేసుకోగలిగే ఒక 5 హ్యాక్స్. ఖచ్చితంగా మీ వర్క్ని మరింత ఫాస్ట్ చేయడం, మీకు తెలియని కంటెంట్ని కొత్తగా ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే ఈ 5 హ్యాక్స్ అయితే మీకు హెల్ప్ అవుతుంది. ఇవి ట్రై చేయండి. అలానే మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మన AI టూల్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.